ఉగాది నుండి రాష్ట్రాల వారికి అష్టదరిద్రం వెంటాడనుంది. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఉగాది నుండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంటుంది. ఆదాయానికి మించిన డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఇక వీరికి ఉగాది నుంచి ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత పొదుపు చేయడం నేర్చుకోవాలి. అలాగే సింహరాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశి వాళ్ళ చేతుల్లో ఈ ఏడాది ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఫలితం ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కావడం వల్ల చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపం కనిపిస్తుంది. ఇంకా వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంటుంది. వీరు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మే 25వ తేదీన గురువు అష్టమ స్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. కష్టార్జితం కూడా వృధా అవుతుంది. మీరు తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకుంటే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.